చెప్పులు తొడుక్కున్న వాడికి భూమి అంతా తోలుతో కప్పబడినట్టే కదా! భూమి అంతా తోలుతో కప్పక్కల్లా. చెప్పులు తొడుక్కుంటే చాలు. భూమంతా తోలుతోటే ఉన్నట్టు. వీడు ఎక్కడికి వెళ్ళినా ఆ తోలు ఆ భూమి మీద తోలే ఉన్నట్టే గదా! అంటే మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే మీరు చూడండి. ఒక అడవిలో ప్రయాణం చేస్తున్నారు. ఆ అడవి అంతా ముళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని ముళ్ళున్నాయంటే ఆ ముళ్ళన్నీ ఏరుకుంటూ మీరు ప్రయాణం చేయడం అసాధ్యం, అసంభవం. మరి ప్రయాణం చేయలేకపోతున్నారు. 4 అడుగులు వేయలేకపోతున్నాం. ఇటువంటి సందర్భంలో ఆ అడవిలో ఆ ముళ్ళు బాధించకుండా మనము అడవంతా ప్రయాణించాలంటే ఒకటే మార్గం. ఏంటి అంటే చెప్పులు తొడుక్కోవడమే. తోలు చెప్పులు తొడుక్కోవడం. తోలు చెప్పులు తొడుక్కుంటే చాలు, ముళ్ళన్నీ తీయక్కర్లా. ఆ శ్రమేం పడక్కర్లా. ఆ తోలు చెప్పులు తొడుక్కున్నవాడు అడవిలో ఎన్ని ముళ్ళున్నా ఆడేం చేయలేవు. అడవంతా ఆ ఆ తోలు కప్పబడినట్టే. వాడినేమి బాధించవు. అలాగే మనసు ఆత్మతో పరిపూర్ణమవుతే లోకమంతా ఆనంద రసామృతంతో పరిపూర్ణమవుతుందన్నారాయన. ఇదొక్కటి చేస్తే చాలు. అది ఎవడు సాధిస్తాడు అంటే ఆత్మజ్ఞాని సాధిస్తాడు. అలా కనుక మనం ఆనందాన్ని మనం పొందగలుగుతూ ఉంటే, లోకంలో కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, బాధలున్నాయి, గొడవలున్నాయి, ఇబ్బందులున్నాయి, సంసారంలో ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఆత్మజ్ఞానికి అయ్యేమి పెద్ద పట్టవు. ఆనందమే. ఆ అనుభూతి పొందుతూ ఉంటాడు. అది ఆత్మజ్ఞాని యొక్క స్థితి. అలాంటి స్థితి సంపాదించాలి. ఎంత గొప్ప స్థితి అండి! ఎప్పుడూ ఆనందంగా ఉండమని. అందుకే పత్రి గారు అంటారు, ఈ సమస్యల్లోంచి, ఇటులోంచి, సంసారం, గొడవలు ఎన్నిట్లోంచి ఇయన్నీ వదిలేసి మనం ఎక్కడికో వెళ్ళక్కర్లా. ఎక్కడికో వెళ్తే ఇయన్నీ వస్తాయనుకుంటాం. శాంతి వస్తుందనుకుంటాం. అక్కడికెళ్ళక్కర్లా. మనం ఉన్న చోట ఉంటూ జ్ఞానాన్ని సంపాదిస్తే ఎక్కడికి వెళ్ళినా పొందనటువంటి అనుభూతి ఇక్కడే పొందుతాం. అందుకే పత్రి గారు ఆత్మజ్ఞానం సంపాదించుకోమంటారు. ఆత్మజ్ఞాని కా అంటారు. ఉత్తినే అనరండి ఆయన. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే నిజంగా మనం ఆ ఆనందాన్ని అది అనుభవించిన వాడికి తెలుస్తది. గాఢ నిద్రలో అనుభవిస్తున్నాం. ధ్యాన స్థితిలో అనుభవిస్తున్నాం. ఇంకెప్పుడు అదే స్థితిలో ఉంటాం మనం. ఈ యొక్క గొప్పతనం. అంచేత అటువంటి స్థితి మనం పొందాలి. కనీసం కొంతవరకైనా మనం ఉండగలిగితే కొంతైనా జ్ఞానవంతులైనట్లు లెక్క.